వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు మేలు చేకూర్చే పలు కీలక నిర్ణయాలకు ఈ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు. భూ సమీకరణ పథకం కింద కొత్తగా భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీని అందించే ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరాకు 40,000 రూపాయలు, జరీబు భూములకు 60,000 రూపాయల చొప్పున వార్షిక కౌలు చెల్లించనున్నారు. అలాగే ట్రంక్ రోడ్ల నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున అద్దె చెల్లించే అంశాన్ని కూడా ఆమోదించనున్నారు. వీటితో పాటు కొత్త పోలింగ్ గ్రామాల్లోని రైతులకు 1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ భూముల బదలాయింపుతో పాటు సంబంధిత శాఖకు 159 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు వంటి అంశాలు ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక అక్వేరియం నిర్మాణం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు 7.42 ఎకరాల కేటాయింపు, ఈసా ఫౌండేషన్ కు పార్క్ నిర్వహణ బాధ్యతలు, సిఐఐ కు 4 ఎకరాల భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన 11 ప్రాజెక్టుల ద్వారా 9,076 కోట్ల రూపాయల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి.